సోలో అప్పటి నుంచి చూస్తున్నాను. పరశురామ్ ఫ్యామిలీకి సంబంధించి డైలాగ్స్ స్టోరీ బాగా రాసుకుంటాడు. సో ఇప్పుడు అందరు బాగా కుదిరారు అనమాట. అంటే పరశురామ్ కి ఈ హీరో దొరకడము, ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ దొరకడం, ఇట్స్ లక్కీ బికాస్ హీ వాజ్ ఏబుల్. ఇప్పుడు తను ఏం చెప్పదలుచుకున్నాడో బాగా చెప్పాడు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి డైలాగ్స్ బాగా అందుతాయి, స్టోరీ బాగుంది. విజయ్ దేవరకొండ మృణాల్ పేరింగ్ చాలా బాగుంది. అండ్ దెన్ ఎక్కడ అనవసరపు గిమిక్స్ ఏం లేవు. ద హీరో డస్ వాట్ హీ బిలీవ్స్ ఇన్. సో కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది కరెక్టే, బట్ ఐ రియలీ థింక్ దట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ అండి. పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. వచ్చేసేయండి, యూ లైక్ ఇట్. ఏం డైలాగ్స్ అండి? లేదండి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. వెరీ టచింగ్ డైలాగ్స్, చాలా టచింగ్ డైలాగ్స్. అంటే హీరో ఎలివేషన్ కోసం డైలాగ్స్ ఏం లేవండి. ప్యూర్లీ సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగ్స్ రాశాడు. అండ్ దెన్ ద హీరో తన ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తాడు అనేది మాత్రం బాగా హైలైట్ అయిందండి. బాగుంది, కామెడీ బాగుంది. అండ్ హీరోయిన్ ఇస్ బ్యూటిఫుల్. అమెరికాది కూడా మరీ అంత ఆర్టిఫిషియల్ గా కూడా లేదు. అది స్టోరీలోకి బాగా మిక్స్ చేశాడు. అమెరికా ఎపిసోడ్ ఆల్సో స్టోరీ బాగా మిక్స్ చేశాడు. ఇంతకుముందు మన వాళ్ళందరూ పనున్న లేని అమెరికా పోయేస్తారు కదా, ఇక్కడ అట్లా కాకుండా ఈ రియలీ మిక్స్డ్ ఇట్ వెరీ వెల్. లేదండి, పరశురామ్ మంచి డైరెక్టర్ అండి. ఇప్పుడు సర్కార్ వాడ పడి ఎందుకు పోయిందంటే, ఇప్పుడు మరి హీరోని మరీ ఎలివేట్ చేయడానికి రాస్తే సినిమాలు పోతాయి. సో పరశురామ్ దాకా తీనిస్తే బాధిస్తాడు. సో ఈ సినిమాలో తన సినిమాలో తీనిచ్చినట్టున్నారు. సో ఏంటండి లేదండి, అది చెప్తున్నా. ఆయనకి ఫ్రీ హ్యాండ్, పరశురామ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తే సినిమా ఎలా వస్తుందో ఈ సినిమాలో చూస్తారు. వెరీ వెరీ హార్ట్ టచింగ్ మూవీ. ఫ్యామిలీస్ బ్లైండ్ గా వెళ్ళిపోండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బ్లైండ్ గా వెళ్ళిపోండి. డోంట్ వాచ్ ఎనీ మిక్స్డ్ రివ్యూస్. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు ఇప్పుడే ది ఫ్యామిలీ స్టార్ మన ది విజయ్ దేవరకొండ గారి మూవీ నుంచి చూసేసి వచ్చినాను. సో మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్ గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నా పర్సెప్షన్ చెప్తాను. నాకైతే యావరేజ్ అనిపించింది. అంతే, ఇంకా కొంచెం యావరేజ్ కంటే తక్కువ కూడా చెప్పొచ్చు అనమాట. ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తీసుకొని పోవడం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో నిజంగానే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అయితే చూపించినారనమాట. విజయ్ దేవరకొండ మోస పరువు బాధ్యతలు కావచ్చు, మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే ఆ బంధాలు బాంధవ్యాలు, వాళ్ళు చేసే ఆ సాక్రిఫైసులు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఒక్క మిడిల్ క్లాస్ వారికి మాత్రమే తెలుసు అనమాట. డబ్బుని ఎలా పొదుపుగా ఖర్చు పెట్టాలి, వృధా ఖర్చు చేయకుండా అనేది. సో అవన్నీ బాగానే చూపించినారు. ఆ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగానే నాకైతే కష్టం అయిపోయింది బ్రో. విజయ్ దేవరకొండ ఐరన్ మంచి లేదు, ఐరన్ దించినాడు అని అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో అంత కొంచెం కష్టం అయిపోయింది కూర్చోవడము. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. ఒక 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక 40 minutes తప్ప, ఏదో ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ ముందు సీన్ ఒక్కొక్క 5 minutes, అంటే ఓవరాల్ గా ఒక 50 minutes అయితే మూవీలో బానే ఉంది. అది తప్ప రిమైనింగ్ అంతా నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అలా ఏం లేదు, ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ లైఫ్, ఆ లైన్ కూడా బానే ఉంది. కాకపోతే ఎగ్జిక్యూషన్ చేసినా సరిగ్గా లేదనమాట. లైన్ అయితే మంచి లైన్ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ లో పుట్టిన మిడిల్ క్లాస్ లో ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలంతా మోస్తా కూడా ఒక జనరేషనల్ ఫ్యామిలీ స్టార్ అవ్వచ్చు అనమాట. తన ఫ్యామిలీనే మార్చేయచ్చు అనేది లైన్ అయితే బానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు అంత మంచి లైన్ పెట్టుకున్నప్పుడు ఆ సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అదేం పెళ్ళలేదు. మళ్ళీ ఆ యుఎస్ లో జోకులు కావచ్చు, ఆ యుఎస్ లో ట్రాక్ కావచ్చు, అదంతా నాకేం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ బెటర్ గా పెట్టింటే డెఫినెట్లీ మూవీ చెప్పుకునే దానికి బాగుంటుంది. అవునవునవును, నాకు తెలిసి ఇంకా ఈ వీక్ కూడా సిద్ధు జొన్నలగడ్డ హవానే ఉంటుంది అనమాట. ఎందుకంటే అదే బెటర్ ఫిలిం దాన్ దిస్. ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ గీత గోవిందం, టాక్సీ వాళ్ళ తర్వాత పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఖుషి కూడా పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఇంకా లైగర్ మనకు తెలిసిందేనమాట. ఇంకా ప్రాపర్ మూవీస్ అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం, కాస్త టాక్సీ వాళ్ళ స్టార్టింగ్ లో పెళ్లి చూపులు అంతే. కానీ సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ కెరీర్ కి ఇంకా రిస్క్ లో పడినట్టే విజయ్ కెరీర్ అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు విజయ్ దేవరకొండ అయితే ఏ మూవీలో అయినా తన బెస్ట్ యాక్టింగ్ ఇస్తా ఉంటాడు. లైగర్ లో కావచ్చు, ఈ మూవీలో కావచ్చు. ఫాల్ట్ ఈ మూవీలో కూడా డైరెక్టర్ పక్క నుంచే ఉంది. మెయిన్ గా ఆయన రైటింగ్ లో ఉంది. సో సెకండ్ హాఫ్ చాలా బెటర్ రైటింగ్ చేసి ఉండొచ్చు. మాకు సెకండ్ హాఫ్ చూసేటప్పుడు అంతా కొంచెం డల్ అనిపించేస్తుంది. సో విజయ్ దేవరకొండ మనం ఏం తప్పులు పట్టలేం. కానీ మీరు చెప్పినట్లు ఆయన సెలెక్ట్ చేసుకున్న స్టోరీలు, ముఖ్యంగా నరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అది చూసుకోవాలన్నమాట. సో ఈసారి దిల్ రాజు గారు ఉన్నారని నమ్మకంతో వచ్చినారు. కానీ దిల్ రాజు గారు ఉన్నా కూడా కొంచెం అట్లా మిస్ అయింది. అన్న ఒకటి చెప్తున్నా, సినిమా బాలేదు అందరు టాక్ లో ఒకటే వస్తుంది, బాలేదు అని చెప్పి. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్నాడు ఐరన్ పెంచాలంటే ఫ్యాన్ కూడా ఐరన్ పెన్ చేయాల్సి వస్తుంది. అట్లుందన్న ఫిలిం. సినిమా చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండని ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా మీరు లోవర్ ఎక్స్పెక్టేషన్స్ రండి, అప్పుడు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తుంది. ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, అన్నిట్లో A to Z ఉందన్న. కొద్దిగా ఏందనంటే స్టోరీలో అంత బజ్ లేదు, అంటే స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు. రొటీన్ స్టోరీ ఉంటది, కాదని అంటలేను. కానీ మీరు విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్
ఎక్కడ పేరు పెట్టలేదు అన్న. డాన్స్ కూడా ఎక్కడ కూడా పేరు పెట్టలేదు. చాలా మంది సీరియల్ అంటున్నారు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాగుండదు అన్న, లాగ్ చేస్తారు. దాని తర్వాత సినిమా స్క్రిప్ట్ అయినా ఇంటర్వెల్ బేస్ అయినా ఏదైనా బజ్ వస్తుంది, మనకు హైప్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి, అలా ఉంటుంది అన్న ఫిలిం. ఓవరాల్ గా చాలా బాగుంది అన్న ఫిలిం. ఎక్కడ ఈ నెగిటివ్ టాక్ పెట్టుకొని బాలేదు అని చెప్పి రాకుండా ఉండకండి. ఒక్కసారి సినిమా వచ్చి చూసినాక నెగిటివ్ టాక్ చెప్పిన మీరు నెక్స్ట్ టైం ఆన్ రివ్యూ చూడకండి. అలా ఉందన్న ఫిలిం అన్న. హైలైట్ మూవీలో అంటే విజయ్ దేవరకొండ స్లాంగ్ పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా కొద్దిగా ఇది చాలా బాగున్నాయి అన్న. ఐరన్ వంచేస్తున్నా, నో ప్రాబ్లం. ఊరికి అదే వంచి నాకు నోట్లో ఉంచున్నట్టు అవుతుంది. ఓవరాల్ అయితే సినిమా చాలా బాగుంది అన్న. 5కి 4 ఇస్తాను. ఓకేనా, డెఫినెట్లీ బాగుంది. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ రౌడీ ఎన్ని రోజులు రాబాయి రౌడీ అని అంటారు. మనోడు ఫ్యామిలీ స్టార్ గా వచ్చిండు. క్యూట్ బాయ్, హార్ట్ బాయ్ అన్ని కలిపి పెట్టిండు. ఇప్పటి వరకు మనం రౌడీ టైప్ లో చూసినాము. అర్జున్ రెడ్డిలో ఇంకో వైలెన్స్, వెరైటీ వైలెన్స్ చూసినాము. ఈ సినిమాలో టోటల్ ఫ్యామిలీ స్టార్ అన్నమాట. అద్భుతంగా చేసిండు. ఎక్కడ కూడా పేరు పెడతానికి ఒక్క వంక కూడా దొరకదు భయ. మీరు కావాలని వంగ పెట్టి వెనకబెట్టి ఏ చేసినా నేను మైనస్లు చెప్పలేను. అంతే అద్భుతంగా ఉందన్నమాట. దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటేనే మంచి ఫ్యామిలీ స్టోరీ. అందరు కలిసి చూడాలి, ఫ్యామిలీ చూడాలి, యూత్ చూడాలి, అలా కనెక్ట్ అయ్యే విధంగా తీసుకుంటారు. అలాగే మన పరశురామ్ గారు అద్భుతమైన సినిమా తీసిండు భయ్య. నిజంగా ఫ్యామిలీ స్టోరీస్ ఇలా సినిమాలు చూడాలనుకుంటే పరశురామ్ గారి సినిమాలు, త్రివిక్రమ్ గారి సినిమాలు చూడాలి. సో అందులో ఇప్పుడు వచ్చిన ఈ ఫ్యామిలీ స్టార్ మంచి మూవీ, ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఉంది. అలాగే రోహిణి అట్టంగానే పెద్ద ఓల్డ్ క్యారెక్టర్, పెద్ద మనిషి, చాలా మంచి యాక్టర్ ఆమె క్యారెక్టర్ తో వచ్చే కాంబినేషన్ లో విజయ్ దేవరకొండతో ప్రతి సన్నివేశం అద్భుతంగా అనిపించేస్తాయి. ప్రతి సినిమా చూసిన తర్వాత మనం ఏమంటాం అన్న, మస్తు చూసిన లవ్ స్టోరీ బాగుందన్న, లిపిక్స్ అంటారు కదా. దీంట్లో ఉన్న ప్రేమ స్టోరీని మనం మనసుతో, మైండ్ తో చూస్తాం, కళ్ళతో కాదు. ఇప్పటివరకు చూసిన స్టోరీని కళ్ళతో చూసినాయి, మనసుతో చూస్తాం. అంత అద్భుతంగా ఉంది. లోపల మా ప్రేమ బాధ ఉంటది, బయటికి పండించలేకపోతా ఉంటారు, కనిపించలేకపోతా ఉంటారు. ఎలా చెప్పాలనుకుంటారు ఆ మదన అనేది మనలో కనపడుతుంది. ఒక కుటుంబంలో పెళ్లిగానే ఒక యువకుడు అన్న అక్క అందరి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పెరుగుతుంటే, ఖర్చులు పెరుగుతుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఒక స్టార్ గా, ఫ్యామిలీ స్టార్ లాగా అద్భుతంగా చేసిండు. మంచి మూవీ పడ్డది విజయ్ దేవరకొండకి. ఎండకాలం హ్యాపీగా ఎగ్జాంపుల్ అయిపోతే పిల్లలతో, అమ్మ నాన్నమ్మలతో, తాతమ్మలతో వచ్చి సినిమా చూడండి. అద్భుతమైన స్టోరీ, అద్భుతమైన సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఖతర్నాకు నేనా. అలాగే ఈ సినిమాలో ఫోటోగ్రఫీ వాల్యూస్ అయితే సూపర్ గా ఉన్నది, అద్భుతంగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి హైలైట్. అసలు వెంకబడడానికి ఎక్కలేదు నాకు. కత్తి లాంటి స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ మస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు చూడాలని కోరుకుంటున్నాను. బ్రో ఏటీవీ, బీటీవీ, ఎన్టీవీ, బీటీవీ నిజంగా చెప్తున్నా మంచి ఛానల్. నా రివ్యూ కూడా అట్లనే ఉంటది. నిజంగా చెప్తున్నాను బ్రో, హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ ఇట్టు కొట్టాడన్న విజయ్ దేవరకొండ. అంత బాగుంది మూవీ అయితే. బ్రో వైన్ షాప్ లో దొరుకుతుంది మందు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు హిందూ. నిజంగా హిందూ అయితే హాట్ సమ్మర్ లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంది బ్రో. నిజంగా మూవీ అయితే మంచి ఫ్యామిలీ కంటెంట్ ఉంది. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ నుంచి మనం హై క్లాస్ కి ఎలా వెళ్ళాలనేది నిజంగా హీరో, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ గారు. మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి సబ్జెక్ట్ ఉంది. నా రిక్వెస్ట్, మిడిల్ క్లాస్ వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీని తీసుకొని, టోటల్ గా మీ ఫ్యామిలీలో ఉన్న చిల్డ్రన్స్ ని, పేరెంట్స్ ని అందరినీ తీసుకొని మూవీకి రండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే మంచి కంటెంట్, మంచి సబ్జెక్ట్ ఉంది బ్రో. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే విక్టరీ వెంకటేష్ గుర్తొచ్చేటోడు. ఈ జనరేషన్ కి ఫ్యామిలీ హీరో అంటే నిజంగా విజయ్ దేవరకొండ. అంత బాగుంది మూవీ అయితే. ఒక డైలాగ్ ఉంది మూవీలో అయితే, మిడిల్ క్లాస్ ని గెలికితే మధ్యాహ్నానికల్లా మారిపోతుంది సీన్. అంత బాగుంది మూవీ అయితే నిజంగా. నేను ఎవరన్నారా అన్న, లాగ్ ఏం లేదు. మూవీ చాలా బాగుంది. నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం నిజంగా అయితే నాకైతే నచ్చలేదు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హీరో ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఆడిషన్స్ కానీ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చిన్న క్యారెక్టర్లు చేసి ఈ రోజు ఒక పొజిషన్ లో ఉన్నాడు. వాంటెడ్లీ కావాలని నెగిటివ్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంది బ్రో. మూవీ సబ్జెక్ట్ బాగుంది. మంచి ఫ్యామిలీ స్టోరీ. హాట్ సమ్మర్ లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ ఏడ దొరుకుతుంది బ్రో? ఖచ్చితంగా 200 crores కొడుతుంది సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్, 5 స్టార్ అంటే స్వీట్ అంటే స్వీట్ అట్లుంది మూవీ అయితే.